హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు యూట్యూబర్స్ కొత్తగా చాలామంది యూట్యూబ్లోకి వచ్చి ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత స్టార్టింగ్ స్టేజెస్లోని ఫెయిల్ అయిపోయి ఆపేస్తూ ఉంటారనమాట ఛానల్స్. సో అలాంటి వాళ్ళు ఎందుకు ఇలా ఫెయిల్ అవుతూ ఉంటారు, వాళ్ళ మైండ్ సెట్ ఏంటి అనేది చూస్తూ ఉంటాం కదా. సో అలాంటి వాళ్ళ గురించి ఈరోజు అయితే నేను ఈ టాపిక్లో డిస్కస్ చేద్దాము అనుకుంటున్నాను. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. ఇవి తెలుసుకొని నేను చెప్పేవి కొత్త యూట్యూబర్స్, నేను చెప్పినవి మీరు తెలుసుకొని మీరు ఏం తప్పులు చేస్తున్నారో వాటిని మార్చుకునే ప్రయత్నం చేసినట్లయితే మాత్రం మీకు యూట్యూబ్లో ఏంటి అంటే ఒక మైండ్ సెట్ కావాలి క్రియేటర్స్కి. సో ఆ మైండ్ సెట్ మీకు అలవాటు అవుతుంది. వన్స్ ఆ మైండ్ సెట్ మనకి అర్థమైతే మాత్రం తర్వాత నుంచి జనాల మైండ్ సెట్ అనేది కూడా మనకి అర్థమవుతుంది. వాళ్ళకి తగినట్టుగా వీడియోస్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, సో యూట్యూబ్లోకి రాగానే త్వరగా మనీ అని చేసేయాలి. యూట్యూబ్లో ముఖ్య ఛానల్ పెట్టేయంగానే చాలా మంది యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉంటారు. నాకెంత అమౌంట్ వచ్చింది అని చాలా మంది చూసే ఉంటారు అనమాట. నార్మల్ పీపుల్ ఏం చేస్తారంటే అవి చూసే ఛానల్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు చేయగలిగింది మనం ఎందుకు చేయకూడదు అని ఛానల్ స్టార్ట్ చేసేసి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. ఆ క్రమంలో స్టార్ట్ చేసి కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకొని మంచిగా వీడియోస్ అయితే మనం పెడుతూ ఉండాలి. పట్టువదలకుండా కొంతమంది వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూనే ఉంటారు. మంచి గుర్తింపు తెచ్చుకొని వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటే మాత్రం మనకి మంచి గుర్తింపు అయితే వస్తుంది. కొంతమంది పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ, చదువు వల్ల కానీ, ఇంట్లో వాళ్ళ వల్ల కానీ కొంతమంది కంటిన్యూగా వీడియోస్ అనేవి అప్లోడ్ చేయలేకపోతూ ఉంటారు. షార్ట్ గోల్స్ పెట్టుకొని ఈ వీడియోస్ అప్లోడ్ చేయకుండా ఆపేస్తూ ఉంటారు అనమాట. తొందరగా సబ్స్క్రైబర్స్ వచ్చేసేయాలి, తొందరగా వ్యూస్ వచ్చేసేయాలి, తొందరగా మానిటైజేషన్ అయిపోవాలి, ఇలా రకరకాల ఆలోచనలు అనేవి, గోల్స్ అనేవి పెట్టేసుకొని ఇంకా రీచ్ అవ్వట్లేదు అనేది, క్రియేటర్ అవ్వాలి కానీ వెళ్ళే దారి మనకి కరెక్ట్గా వెళ్తున్నామా లేదా అనేది మాత్రం చూసుకోరు. సో ఈ క్రియేటర్స్కి ఉండాల్సిన మైండ్ సెట్, క్వాలిటీస్ అనేవి ఇవన్నీ తెలుసుకోవాలన్నమాట. సో ఇదొకటి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనము ఒక 25,000 రూపాయల జాబ్ అనేది సంపాదించాలంటే ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు అన్ని క్లాసెస్ చదవాలి, అన్నిటికీ ఫీజులు కట్టాలి, అన్ని పుస్తకాలు చదివి స్కూల్లో ఇంట్లో తన్నులు తిని దాదాపు మనం ఒక 10-15 సంవత్సరాలు కష్టపడిన తరువాత మనకి 10th క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటర్లు, డిగ్రీలు, ఇంజనీరింగ్లు ఇవన్నీ అయిన తర్వాత ఓ 25 ఏళ్ళు కష్టపడిన తర్వాత ఈ 25,000 రూపాయల జీతం వచ్చే ఉద్యోగం అనేది మనకు వస్తుంది అనమాట. ఏదైనా ఒక జాబ్ అనేది వస్తుంది అనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు యూట్యూబ్లో కనీసం ఒక సంవత్సరం అన్నా సరే టైం కేటాయించకుండా మీకు యూట్యూబ్ సబ్జెక్ట్ ఎలా వస్తుంది, అలాగే మనీ అనేది ఎలా వస్తుంది. సపోజ్ సబ్జెక్ట్ తెలుసుకోండి. మనకి సబ్జెక్ట్ తెలుసుకుంటేనే యూట్యూబ్లో మనకి సక్సెస్ అనేది వస్తుంది. సో ఫస్ట్ సబ్జెక్ట్ తెలుసుకోండి. ఓపిక చాలా ముఖ్యం యూట్యూబ్లో. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ ఇంటెన్షన్ అనమాట. చాలామంది ఏదో ఒకటి పెట్టాలి అనేది పెడుతూ ఉంటారు అనమాట. స్టార్టింగ్ చేసేది ఒక నీచ్ అనేది మనం ఫిక్స్ అయిన తర్వాత, ఒక కేటగిరీకి మనం ఫిక్స్ అయిన తర్వాత అందులోనే వీడియోస్ చేయాలి. ఇంకా వేరే కేటగిరీస్ అనేవి చూడకూడదు. చాలామంది ఏంటి అంటే ఏదో ఒక ఇష్యూ జరుగుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్లో కానీ, దానికి సంబంధించి బాగా వ్యూస్ వస్తుంది కదా, ఆ టాపిక్ పెట్టేద్దామని పెట్టేస్తూ ఉంటారు అన్నమాట. కొంతమంది క్రికెట్కి సంబంధించి ట్రెండింగ్ ఏదో వస్తుంది కదా, దాని మీద వీడియోస్ పెట్టేస్తే ఎక్కువ మంది మనకి రీచ్ పెరుగుతుంది కదా, మన వీడియోస్కి వ్యూస్ వస్తాయని పెట్టేస్తూ ఉన్నాం అనమాట. అది చాలామంది చేస్తుంది తప్పు. అప్పుడు ఆ సిచ్యువేషన్కి మీరు యూజ్ చేసుకొని ఈ కంటెంట్ క్రియేట్ చేయడం తప్ప, మీరు ఏదైనా మీకు తెలిసిన కేటగిరీ ఒకటి స్టిక్ అయిపోయి దాని మీద కంటెంట్ అన్ని క్రియేట్ చేస్తుండండి. ఇంకా వేరే మీకు అనవసరం. ఇంకా వేరేవి ఎలాంటి వ్యూస్ వస్తున్నా సరే మీకు అనవసరం అవన్నీ. సో నెక్స్ట్ వచ్చేసరికి ఓవర్ వీడియో స్టాపింగ్ సడన్లీ అనమాట. సో స్టార్టింగ్లో ఏంటంటే మంచి ఊపు మీద 2-3 వీడియోలు కూడా రోజు పెట్టేస్తూ ఉంటారనమాట. తర్వాత వచ్చేసరికి వారానికి ఒకటి కూడా చేయలేకుండా ఉంటారనమాట. సో ఇట్లాగా కొత్తలో చేసేసి తర్వాత ఆపేయడం అనేది జనాలకు అలవాటు చేయకూడదు. మనం ఆడియన్స్కి ఎప్పుడూ కూడా ఒక టైం ఫార్మాట్ అనేది ఒకే ఫ్రీక్వెన్సీ అలవాటు చేయాలి. వారానికి ఒకసారి నీ వీడియో వస్తుందా, సో వారానికి ఒకసారి రోజుకి ఒకసారి మీ వీడియో వస్తుందా, పలానా టైంకే రావాలి. ఆ టైం ఏంటనేది వాళ్ళకి నోటెడ్ అవుతూ ఉండాలి. సో ఇవన్నీ కూడా మీరు ఫాలో అవ్వాలన్నమాట. ఓవర్గా వీడియోస్ చేయడము, ఓవర్గా పబ్లిష్ చేసుకోవడము, అగ్రెసివ్నెస్ తగ్గించుకోవాలి. ఒకవేళ మీకు టైం ఉండి ఎక్కువ చేసినా కూడా దాన్ని నెక్స్ట్ వీక్ అలా షెడ్యూల్ చేసుకునేట్టుగా ఉండాలి. వాటిని ప్లాన్ చేసుకొని అలా మనం అరేంజ్ చేసుకోవాలి. ఎడిటింగ్కి టైం స్పెండ్ చేసుకుంటే నెక్స్ట్ వీకే టైం స్పెండ్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఇందులోనే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, మేము కంటెంట్ చేస్తున్నాం కదా, మాకు వ్యూస్ రావట్లేదు అనుకుంటూ ఉంటారు. సో వీళ్ళకి నచ్చిన కంటెంట్, మీకు నచ్చిన కంటెంట్ మీరు చేస్తే మీకు వ్యూస్ రావండి. మీకు ఆడియన్స్ ఏ విధంగా రీచ్ వస్తుందో, ఎలాంటి వీడియోస్కి రీచ్ వస్తుందో ఆ వీడియోస్ని ఖచ్చితంగా చేయాలి.
ఏ వీడియోకి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయో గమనించండి. దాంట్లో మీకు అర్థమైపోతుంది జనాల ఇంట్రెస్ట్ ఏంటి, ఈ టాపిక్ని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఇలాంటి వీడియోనే మనం ఇంకొకటి చెయ్యాలి అనేది మనం ఆడియన్స్ ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్కి తగ్గట్టుగానే ఆడియన్స్ మైండ్లోనే మనం కంటెంట్ అనేది క్రియేట్ చేస్తూ ఉండాలి. ఆ విధంగా చేస్తేనే ఆడియన్స్ అని మన వీడియోస్ చూస్తారు. నెక్స్ట్ క్వాలిటీ మ్యాటర్స్ అనమాట. ఖచ్చితంగా ప్రజెంట్ మనం చేసే వీడియోస్ ప్రజెంటేషన్ ఏదైతే ఉందో ఇప్పుడంతా మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళిపోతున్న వీడియోస్ తెలుగు వరల్డ్ వైడ్గా వెళ్ళిపోతుంది అనమాట. సో మన క్రియేటర్స్ కూడా చాలా తక్కువ క్వాలిటీతో వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటారనమాట. కనీసం యూట్యూబ్ కోసం ఒక 25,000 30,000 కూడా ఫోన్ కొనే పరిస్థితిలో లేదు, కెమెరా కొనే పరిస్థితిలో లేరు. వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్ ఏదైనా కానివ్వండి, కెమెరా పనికొచ్చిద్దా పనికిరాదా, సెల్ఫ్ క్వశ్చనింగ్ కూడా ఉండదన్నమాట. సో ఏదైతే అది పెట్టేసి తీసేస్తూ ఉంటారనమాట, చేస్తారు. నాకు వ్యూస్ రావట్లేదని బాధపడుతూ ఉంటారనమాట. సో మనం మంచి క్వాలిటీ ఇవ్వకుండా ఆడియన్స్ నుంచి టైం ఎక్స్పెక్ట్ చేయడం అనేది తప్పు. అది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఖచ్చితంగా ఆడియో క్వాలిటీ అండ్ వీడియో క్వాలిటీ అనేది కరెక్ట్గా ఉండాలి. సో వీడియో క్వాలిటీ కొంచెం తగ్గిన ఆడియో క్వాలిటీ అనేది కరెక్ట్గా ఉండాలి. సో ఈ విధంగా మీరు వీడియోస్ చేసినట్లయితే మాత్రం ఖచ్చితంగా మీరు సక్సెస్ అనేది అవుతారు. ఇంకోటి కొత్తలో వచ్చే క్రియేటర్స్ ఏంటంటే ఫేస్ చూపించకుండా చేస్తూ ఉంటారు. ఇది కూడా ఒక మైనస్. మీరు ఫేస్ చూపించకుండా చేసేదానికి ఫేస్ చేసేదానికి 100 రెట్లు తేడా ఉంటుంది. సో అంత డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఎంగేజ్మెంట్ క్రియేట్ చేసుకోవాలి అంటే మనం ఖచ్చితంగా ఇప్పుడు కావాలి అంటే ఖచ్చితంగా మనం కెమెరా ముందుకు రావాల్సిందే. రాని పక్షంలో చేసేవాళ్ళు మరి మా పరిస్థితి ఏంటి అంటే ఓకే చేసుకోవచ్చు కదనట్లేదు. ఎప్పటికైనా సరే వచ్చే ఆలోచన అనేది మీరు కూడా పెట్టుకోండి. సో ఈ విధంగా నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే చూజింగ్ హైలీ కాంపిటేటివ్ నీచే. సో హై కాంపిటేటివ్ ఉన్న నీచేని ముందే సెలెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు కొత్తగా ఒక 20 ఏళ్ళ కుర్రాడు మైండ్ సెట్ ఎలా ఉంటుందో చెప్తాను. 25 ఏళ్ళ లోపు కుర్రాడు వీళ్ళు టెక్ ఛానల్స్ ఫాలో అయిపోయి ఈ టెక్ ఛానల్స్ లాగానే మనం కూడా ఛానల్స్ పెట్టేదేమో, మనం కూడా ఫోన్లో ఈ రివ్యూస్ ఇవన్నీ వస్తాయి, మనం కూడా ఫాలో అయిపోయి ఇలాంటివన్నీ కూడా ఆలోచించుకుంటూ ఉంటారనమాట. సో అలాగా వాళ్ళకున్న టాలెంట్ ఏంటి అనేది పక్కన పెట్టేసి వేరే వాళ్ళలాగా మనం కూడా బతకాలి, వేరే వాళ్ళలాగా క్రియేటర్స్ లాగా మనం కూడా చెయ్యాలి, వేరే వాళ్ళని మనం చేయాలి అని చెప్పేసి చూస్తూ ఉంటారనమాట. సో అందుకోసం నేను చెప్తానంటే వేరే వాళ్ళ కాన్సెప్ట్ మనకొద్దు. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే కంటెంట్ చేయాలనుకున్నామో మనకు తగ్గట్టుగా మన కంటెంట్ని మనం చేసుకోవాలన్నమాట. సో అలాగే మీకు నచ్చిందే మీరు చెయ్యాలి, మీకు వచ్చిందే మీరు చేయాలి, రాని దానికోసం ట్రై చేయొద్దు. సో దానికి ఏదో వ్యూస్ వస్తాయి, బాగా డిమాండింగ్ ఉంది అని చెప్పేసి అలా చేయొద్దు. సో నెక్స్ట్ స్టార్టింగ్లోనే చెప్పాను, మిక్స్డ్ కంటెంట్ చేస్తారు చాలామంది. ఒక కంటెంట్ని పెడితేనే అదే ఫాలో అవ్వాలి, మళ్ళీ వేరే తీసుకురాకూడదు. అదొక మైనస్ అవుతుంది మీ ఛానల్కి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎంగేజ్మెంట్ అనమాట. సో చాలామందికి కొత్త క్రియేటర్స్ స్టార్టింగ్లోనే ఇది ఫాలో అవుతారు, కానీ ఉండే కొద్దీ ఫెయిల్ అయిపోతూ ఉంటారు అనమాట. మంచి కామెంట్స్ వస్తాయి, లైక్స్ వస్తాయి, మీ ఆడియన్స్ మీరు రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి కంటెంట్ ఏంటనేది తెలుసుకొని వాళ్ళకి కావాల్సినట్టు చేయటం అనేది, లైక్స్ గురించి కానీ వారంలో ఒకరోజు లైక్స్ చూడటము, మీ ఆడియన్స్తో మీరు ఎంగేజ్ అయినట్లయితే ఆ ఎంగేజ్మెంట్ అనేది ఎప్పటికీ పోదన్నమాట. సో ఖచ్చితంగా అందులో కొంత పర్సంటేజ్ వాళ్ళ లైఫ్లో ఆడియన్స్ మన ఛానల్ పట్టించుకోకపోయినా మ్యాక్సిమం మన ఛానల్కి స్టిక్ అయిపోయి ఎప్పుడైనా అప్డేట్ ఇస్తే చూసే వాళ్ళు ఎక్కువ శాతం ఉంటారు. కాబట్టి మ్యాక్సిమం ఎంగేజ్మెంట్ వీలైనంత పెంచుకోవడానికి ఆడియన్స్ అందరికీ రిప్లై ఇవ్వడానికి ట్రై చేయండి. వాళ్ళు ఏదైనా టాపిక్ మీద వీడియో చేయమంటే చేస్తానని చెప్పేసి రెస్పాండ్ అవ్వండి. సో వాళ్ళతో ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా జస్ట్ రిప్లైస్ మాత్రమే ఇస్తూ ఉండండి. ఇలా చేస్తూ ఉంటే మాత్రం మీకు ఆడియన్స్ కనెక్ట్ అయిపోయి మీరు పెట్టిన వీడియో పెట్టినట్టుగా మీ వీడియోస్ చూడడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ ఎంగేజ్మెంట్ అనేది వీడియోస్ మధ్యన మెయింటైన్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి పేషెన్సీ. యూట్యూబ్లో ఫస్ట్ క్వాలిటీ క్రియేటర్కి ఉండాల్సింది ఏంటి అంటే నేను చెప్పేది ఫస్ట్ మాట పేషెన్సీ అనమాట. సో యూట్యూబ్లో మనం ఎంత పేషెన్సీగా ఉంటే ఎంత పేషెన్సీగా మనం కంటెంట్ పైన ఫోకస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారో మీరు అంత సక్సెస్ అవుతూ ఉంటారనమాట. ఓకేనా? శ్రద్ధ ఉండాలి. మనం ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాము అంటే దాని మీద కంప్లీట్గా శ్రద్ధ పెట్టుకొని నాలెడ్జ్తో మనము ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తూ హార్డ్ వర్క్ చేస్తూ ఓపిక్గా ఖచ్చితంగా అందులో మనకి రిజల్ట్ అనేది వస్తుంది. చాలామంది ఇక్కడే డిప్రెస్ అయిపోతూ ఉంటారు అనమాట. చాలా ఓపిక కావాలండి మనం యూట్యూబ్ క్రియేటర్గా అయిన తర్వాత. మళ్ళీ క్రియేటర్ అయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకూడదు. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే మనం వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ సక్సెస్ అనేది సాధించే వరకు వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉండాలి. ఈ రూల్స్ అన్ని కనుక కొత్త క్రియేటర్స్ ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా మీరు సక్సెస్ అనేది సాధిస్తారు, మంచి రీచ్ అయితే వస్తుంది.
సో ఈ విధంగా మీరు ఈ టిప్స్ అయితే ఫాలో అయ్యి మీ యూట్యూబ్ ఛానల్కి మంచి రీచ్ అయితే తెచ్చుకోవడానికి ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మన ఛానల్లో మరిన్ని వీడియోస్ రాబోతూ ఉంటాయి. కాబట్టి నేను అప్లోడ్ చేసిన వీడియో మీరు వెంటనే చూడాలి అనుకుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.